అందరికీ శుభాభివందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ సూర్యోదయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని యొక్క ఆశీస్సులు మీకు తెలియజేస్తూ మరి ఒక వాగ్దానాన్ని చేసుకుని తర్వాత ప్రార్థన చేసుకుందాం. మరి ప్రభు యొక్క నామములో యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5, 6 వచనాలు ఈ విధంగా ఉన్నది. యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని భయము, దేవుని భయభక్తులు కలిగి ఉంటా ఐశ్వర్యానికి మూలమని దేవుడు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు నిశ్చయంగా మరి ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఘనతనిచ్చే దేవుడు, న్యాయాధిపతి. నీ జీవితంలో ఏమైనా మరి న్యాయం జరగకపోతే ప్రభు దగ్గర రా. ప్రభు తప్పనిసరిగా మరి న్యాయం తీర్చే దేవుడని, నీతిని స్థాపించే దేవుడు. నీవు కూడా నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడితే ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి నీతిని న్యాయంతోనూ జీవించడానికి ప్రభు నీకు సమయం అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాలపు కార్యక్రమాలు ముగించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, గత కాలమంతయు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించి మా కుటుంబాలను, మా బిడ్డలను, మా సమస్తమును దీవించి అన్నందుకు వందనాలు. నిశ్చయముగా ప్రభా, లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నిన్ను నమ్మిన బిడ్డల కొరకు, నమ్మని బిడ్డల కొరకు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు, సమస్త జీవరాశులు, ఆకాశ పక్షులు, ప్రభా, భూజంతువులు అన్నిటినీ, జలసరములన్నింటినీ కాపాడుతూ ఫలవృక్షములను ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు. నిశ్చయంగా ఈ దినమందు ప్రభా, నీ సన్నిధిలో మేము నిలబట్టడానికి సహాయం దయచేసావు. ఈ దినాశీర్వాదంతో నింపండి. మరి ముఖ్యంగా నీ ప్రియ బిడ్డలు వెళ్ళే ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి చేసే పని పట్ల మీరు తోడుగా ఉండండి. వారికి కష్టపడి పని చేస్తుండగా దీవించండి. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను. వృద్ధాప్యంలో బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. స్వస్థత శీఘ్రము దయచేయండి. దయ్యాలు వెళ్ళగొట్టండి అయ్యా. సంతానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. సంతానమును వారి గర్భఫలాలు ఆశీర్వదించండి. అలాగే ప్రభా, మరి చిన్న బిడ్డలను, సంటి బిడ్డలను దీవించండి. వివాహమైన బిడ్డలను దీవించండి. చదువుకున్న బిడ్డలను దీవించండి. విదేశంలో ఉన్న మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆదరించండి యేసయ్యా. నీ సేవకులందరినీ కూడా ప్రభా దీవించండి. ఇదిగో ప్రభా, మా పరిచయలో మీరు తోడుగా ఉండండి. మమ్మల్ని బలపరచండి. మీ సేవలో ఇంకా ముందుకు సాగటానికి సహాయం దయచేయండి. మీ ఆశీర్వాదం, దీవెన, మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. అనేక మంది ప్రభా రక్షింపబట్టడానికి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన విజయాన్ని పొందుకోవటానికి సహాయం దయచేయండి. మా ప్రార్థనను దీవించండి. మా ద్వారా అనేక మంది రక్షణలోకి నడపాలి ప్రభా. మీ సత్య సువార్తను ప్రకటిస్తుండగా శక్తిని, బలమును, ఆరోగ్యమును ప్రసాదించమని, మా ప్రతి అవసరతను తీర్చమని, నీ బిడ్డలు ప్రతి అవసర అక్కర్లో తీర్చమని యేసు నామములో ప్రార్థన చేసి నిన్ను స్తుతించి ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.